నమస్తే ఫ్రెండ్స్, నేనే మీ మంజుల. ఈ వీడియోలో నేను 3 రకాల వంట పాత్రలు కొన్నాను. ఏవి కొన్నా, ఎంత కొన్నా, ఇనుప ఎట్లా వాడాలో చూపిస్తాను. ఇది ఇనుప కడాయి. ఇట్లా అడ్డంలో చూసుకుంటే 9 ఇంచులు ఉంది, పొడుగులో చూసుకుంటే 3 ఇంచులు ఉంది. ఇంకోటి ఇది రొట్టె పెంక, చపాతీలకు కానీ రొట్టెలకు కానీ అవసరం వస్తున్నాను. ఇది ఒకటి కొన్నా. ఇది ఒకటి దోశ పెంక. ఇంతకుముందు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఈ పెంకలు. ఎందుకు కొన్నానో కూడా చెప్తాను. ఇవి కొన్నప్పుడు ఎక్కువ తుక్కుగా ఇట్లా నల్లగా ఉంటాయి కదా, ఇవి ఎట్లా కడగాలో చూపిస్తాను. ఎట్లా క్లీన్ చేసి ఎట్లా వాడాలో 2-3 సార్లు బాగా కడగాలి. మామూలుగానే నీళ్ళు పోసి గిన్నెలు కడగా సబ్బే పెట్టి మామూలు పీసు పెట్టేసి రుద్దేసేయాలి. ఈ కడాయికి ఇనుప కడాయి కానీ సైడ్లో ఏమోటి పట్టుకునేటివైతే ఈ స్టీల్ వచ్చినాయి. ఇది వడియాలకు, మనకి అప్పడాలు, ఇంట్లో చిన్న చిన్న పోపులు పెట్టుకోవడానికి, చిన్న చిన్న ఏమన్నా కూరలు కూడా వండుకోనికి వస్తుందని కొన్నాను. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టి బియ్యం కడిగిన నీళ్ళు పోసి 2 నిమిషాలు మరిగిస్తే ఇట్లా నల్లగా మారిపోతుంది. దీనికి ఉన్న నల్లది ఆ తుక్క అంతా వచ్చేస్తుంది. కడాయి అయితే ఇట్లా చేసిన పెంకని వెలుపుకున్న గిన్నెలో పెట్టేసి గంజన్న లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళు అయినా సరే వేడి చేసి పోయాలి. నేను కడాయిలోనేమో బియ్యంగానే నీళ్ళు పోసి వేడి చేసిన. వీటిలోనేమో గంజి పోస్తున్నాను. మీరు గంజి వంపని వాళ్ళైతే బియ్యంగాడిన నీళ్ళు అయినా సరే వేడి చేసి పోసి ఒక నైట్ మొత్తం అట్లనే ఉంచాలి. దానికి ఉన్నది నల్లది ఆ తుక్క అంతా నాని పోతుంది. పొద్దుగల నీళ్ళు వంపేసి మళ్ళీ మామూలుగానే సబ్బు పెట్టి పీసు పెట్టి 2-3 సార్లు బాగా రుద్ది కడగాలి. ఇట్లా కడగడం వల్ల ఇవి స్మెల్ ఇనుపది ఉంటుంది కదా, తుక్కు వాసన, తుక్కు నల్లది అట్లాంటిది మొత్తం వదిలిపోతుంది ఏమి లేకుండా. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఈ దోశ పెంక చూపిస్తున్నా చూడండి. నేను 2-3 సార్లు బాగా కడిగిన, కొంచెం నూనె వేసి వైట్ క్లాత్ కాటన్ది పెట్టి రుద్దిన. ఇట్లా మనకి ఏంది నల్లగా అంటుకోకుండా వస్తే క్లీన్ అయినట్టు. ఒకవేళ ఇక్కడ అంటుకుంది అనుకుంటే మళ్ళీ 2-3 సార్లు కడగండి. అట్లనే వెనక సైడ్ కూడా తుడిచేసిన. నేను ఇక్కడ క్లాత్ పెట్టి తుడుస్తున్నా కదా, మీరు టిష్యూ పేపర్తోనైనా తుడవచ్చు, కానీ వైట్ దాంతో తుడవండి. దానికి ఏమైనా ఉన్నది లేదు మనకు వైట్ దానికైతే ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు దీని మీద మనము వాడుకోవచ్చు దోశలకు. ముందు నేను కడాయి పెట్టి చూపిస్తున్నా చూడండి. నీళ్ళు మొత్తం ఆరిపోయినాక కొంచెం నూనె వేసేసి క్లాత్ పెట్టి తుడిచేసేయాలి. మనం 2-3 సార్లు బాగా కడిగితే అది ఉన్నది మొత్తం పోతుంది. ఇంకేమైనా ఉన్నా కానీ ఇట్లా నూనె వేసి క్లాత్ పెట్టి తుడిస్తే దానికి వచ్చేస్తుంది. మనం ఫస్ట్ అట్లనే డైరెక్ట్ వాడుకోకుండా ఇనుపవి కొంచెం నూనె వేసి ఉల్లిగడ్డ ముక్కలు వేసేయాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేంపితే ఇంకా దానికి ఏమైనా తుక్కు అట్లా తుక్కు స్మెల్ కూడా ఉంటుంది కదా, ఆ ఉల్లిగడ్డలకు మొత్తం పీల్చేసుకుంటుంది. ఒకసారి వేంపేసి ఉల్లిగడ్డలని పడేసేయాలి. తర్వాత ఇప్పుడు దీన్ని వాడుకోవచ్చు మనము. దోశ పెంక పెట్టేసిన, దోశ పెంక మీద కూడా అట్లనే ఉల్లిగడ్డలు వేయించిన. మళ్ళీ నూనె వేసేసి క్లాత్ పెట్టి తుడుస్తున్నా చూడండి. ఇప్పుడు దీని మీద కొంచెం దోశ వేస్తున్నాను. కొంచెమే వేసి మళ్ళీ పల్చగా కాకుండా కొంచెం మందముగానే వేసిన ఫస్ట్ దోశ. వేసిన తర్వాత సైడ్ ఎమ్మడి కొంచెం నూనె కూడా వేసేసి తీస్తే బాగానే వచ్చింది, ఏం అతుక్కోలేదు. ఇంతకుముందుకు నా దగ్గర దోశ పెంకు ఉంది కానీ సైడ్లో మరి ఇట్లా అంచులు లేవు. దానికి కొంచెం నూనె ఎక్కువైనా కానీ పోయేది. మళ్ళీ నూనె వేసి క్లాత్ పెట్టి తుడిచేసి మళ్ళీ రెండో దోశ కూడా వేస్తున్నాను. చిన్నగా వేసిన కదా ఫస్ట్ది, సెకండ్ది అయితే పెద్దగానే వేసిన. ఆల్రెడీ నా దగ్గర దోశ పెంక, అది రొట్టెల పెంక ఉంది కదా, మళ్ళీ ఎందుకు కొన్నాను మీరు అడగచ్చు. నాకు ఊర్లో పెంకలు లేవు, అక్కడికి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని పాతవి అక్కడ తీసుకుపోదామని ఇవి కొన్నా. ఇవి విడబెట్టి పాతవి ఊరికి తీసుకెళ్తాను. రెండో దోశ కూడా మంచిగా వచ్చేసింది. 2 పక్కల కాల్చేస్తున్నాను. కాల్చిన తర్వాత ఇది బాగా అట్టులాగా బాగా వచ్చింది కదా. మనం దోశలు వేసుకుంటే మంట పెద్దగా పెట్టి ఇటు అటు తిప్పితే మెత్తగా ఉండాలనుకుంటే అట్లా తీసుకోవాలి. మనకి అట్టులాగా గట్టిగా ఉండాలనుకుంటే మంట చిన్నగా పెట్టి ఎక్కువసేపు కాలిస్తూ ఉంటాయి. మళ్ళీ దానికే ఉన్న నూనెని క్లాత్ పెట్టి తుడిచేసి మూడో దోశ కూడా వేస్తున్నాను. ఇనుప పెంకల మీద దోశలు రావంటారు కదా, ఇట్లా ఫస్ట్ నూనె పెట్టి మనకి ఇట్లా కడిగి చేసి ఇట్లా నూనె రుద్ది వేస్తే బాగా వస్తున్నాయి. మూడో దోశ కూడా వేసి కొంచెం నూనె వేసిన అట్టులాగా లేచి వస్తుంది చూడండి. ఎక్కడ అతుక్కోకుండా అయితే బాగా వస్తుంది. ఈ మధ్య నాకు ఎక్కువ కామెంట్స్ అల్యూమినియం వాడొద్దనే ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. అల్యూమినియం నాన్ స్టిక్ కూడా వాడొద్దు అంటున్నారు కదా, అందుకే ఇనుప పెంకే ఇవి కొన్నాను అన్నమాట నేను.
మూడో దోశ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది ఏమో కడాయి చిన్నది, స్టెయిన్లెస్ స్టీల్ది. దీంట్లో మనకి 1/2 కేజీ వండుకోవచ్చు, 3/4 కేజీ వరకు వండుకోవచ్చు. 24 సెంటీమీటర్లు ఉంది. కిందంగా చూడండి ఈ కంపెనీ ఉంది. మందంగా ఉంది కడాయి, చాలా మందంగా ఉంది, బాగుంది. ఇది కొనాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మనం అనుకోగానే కాదు కదా, ఒక్కొక్కటి వంట పాత్రలు మార్చాలని కొన్ని అయితే కొన్నాను. దీనికి మందంగా ఉంది, బరువుగా ఉంది. మనం 1 కేజీ చికెన్ అయినా మంచిగా వండుకోవచ్చు, కూరలకు ఫ్రైలకు వస్తుందని తీసుకున్నాను. దీనికి మూత కూడా వచ్చింది. ఇంకోటి ఇత్తడి గిన్నె కొన్నా, ఇందులో అన్నం వండడానికని కొన్న. దీనికి మూత తీసుకోలేదు, ఆల్రెడీ నా దగ్గర స్టీల్ది ఉంది, అది పెడదామని. ఇవి ఇనుపై 3 కొన్న. కడాయి, దోశ పెంక, రొట్టెల పెంక. ఇది వచ్చేసి ఇది దీనికి రేటు 1300 వేసిరు. హోల్సేల్ షాప్లో కొన్నాను నేను. మాకు దగ్గరనే సరూనగర్లో హోల్సేల్ షాప్ ఉంటుంది, స్టీల్ షాపు, అందులో కొన్నాను. ఇది 1300, ఈ ఇత్తడి గిన్నె 1200. ఈ రొట్టెల పెంకనేమో 192, ఈ దోశ పెంకనేమో 340, ఈ చిన్న కడాయి ఏమో 290. ఇవన్నిటికి కలిపి నాకు 3200 అయింది. ఒక్కొక్కటి వంట పాత్రలు మారవాలని ఇవి కొంటున్నాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.